సాహెబ్ రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు? సవితా కబీర్ ఎవరు? ఆమెపై అంబేద్కర్ కున్న అభిప్రాయం ఏంటి? రెండో వివాహం చేసుకున్న తర్వాత కాలంలో బ్రాహ్మణుల పిల్లలను దళితులు పెళ్లి చేసుకోవద్దని బాబాసాహెబ్ ఎందుకు చెప్పారు? ఆయన అనారోగ్యానికి కారణం ఎవరు? అంబేద్కర్ జీవితంలోని కొద్ది మందికే తెలిసిన విషయాలు ఇవి. అంబేద్కర్ శారీరకంగా చాలా ఫిట్. అణగారిన వర్గాల తలరాత మార్చాలన్నది ఆయన జీవిత ఆశయం. పీడిత వర్గాల శ్రేయస్సు తప్ప తన ఆరోగ్యాన్ని ఆయన పట్టించుకోలేదు. 1945లో బాబాసాహెబ్ కు మధుమేహం వచ్చింది. బొంబాయిలో డాక్టర్ మాల్వాంకర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేవారు. మాల్వాంకర్ పై దళిత మేధావులకు చాలా అనుమానాలున్నాయి. అంబేద్కర్ ప్రాణాలు పోవడానికి ఆయనే కారకుడని వారు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ భోజనం సరిగా చేసేవారు కాదు. దీంతో డయాబెటిస్ ప్రమాదకరంగా మారుతుందని మాల్వాంకర్ ఆయనకు చెప్పాడు. ఎవరో ఒకరు టైంకు భోజనం, మందులు ఇవ్వాలని అన్నాడు. రెండో వివాహం చేసుకుంటే ఏ సమస్య ఉండదంటూ అంబేద్కర్ ఆలోచనల్ని మార్చారు. అంటరాని సమాజాన్ని పైకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్న బాబాసాహెబ్ జీవించి ఉంటేనే ఆయన ఆశయాలు ముందుకు సాగుతాయంటూ డాక్టర్ ఆయన్ను బలవంతంగా ఒప్పించారు. అంబేద్కర్ రెండో వివాహానికి డాక్టర్ సవితా కబీర్ ను కుదిర్చింది కూడా మాల్వాంకరే. అంబేద్కర్ సన్నిహితులు సోహన్ లాల్ శాస్త్రి, శంకరానంద్ శాస్త్రి ఈ వివాహ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయినా మాల్వాంకర్ ఒత్తిడితో అంబేద్కర్ జీవితంలోకి సవితా కబీర్ అడుగుపెట్టారు. సవితా కబీర్ తో వివాహం తర్వాత అంబేద్కర్ మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారని ఆయన సన్నిహితులు చెప్పారు. న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఉన్నప్పుడు ఓసారి ఆమెతో కలిసి కాశ్మీర్ టూర్ కు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో పంజాబ్ హైకోర్టు జడ్జి భార్యతో సవిత గొడవ పడ్డారు. అది కూడా చాలా చిన్న విషయానికి. దీనిపై అంబేద్కర్ చాలా బాధపడ్డారు. మామూలుగానే ఆమెకు కోపం ఎక్కువ. అంబేద్కర్ స్నేహితులు ఇంటికొస్తే చిరాకు పడేదని చెప్తారు. బ్రాహ్మణ మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఓ సభలో మాట్లాడి వెళ్లుతున్నప్పుడు ఓ యువకుడు అంబేద్కర్ ను అడిగిన ప్రశ్న ఇది. నేను చేసింది తప్పో గొప్పో తెలీదు, కానీ దళిత యువకులు నన్ను అనుకరించొద్దు అని సమాధానం ఇచ్చారు బాబాసాహెబ్. ఈ సమాధానం ఆయన మరణం తర్వాత చాలా అనుమానాలకు ఆధారమైంది. మార్చి 18 అంబేద్కర్ ను అడ్డు తొలగించుకోవటానికి కుట్ర జరుగుతోందన్న అనుమానం మొదలైన రోజుది. డాక్టర్ ఎఫ్ బస్టన్ తో కలిసి డాక్టర్ కృష్ణమూర్తి అంబేద్కర్ ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రీట్మెంట్ తప్పనిసరి అని భీమ్రావుకు నచ్చజెప్పారు. కానీ సవితా కబీర్ కు ఈ ప్రతిపాదన నచ్చలేదు. మాల్వాంకర్ తప్ప ఇంకెవ్వరూ అంబేద్కర్ కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు. మద్రాస్ కు తిరిగి వెళ్లాక అంబేద్కర్ కు రాసిన లేఖలో సవితా కబీర్ తీరుపై డాక్టర్ కృష్ణమూర్తి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బాబాసాహెబ్ ఆరోగ్యం క్షీణించటానికి సవితా కబీరే కారణమని విమర్శించారు. ప్రాణాలు తీసే వరకు ఆమె వదిలేలా లేదని అన్నారు. అంబేద్కర్ చనిపోతే ఎవరికి లాభం? ఆయనంటే నెహ్రూకు పడదా? భీమ్రావ్ మరణం వెనుక రాజకీయ హస్తం ఉందా? ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ను తొక్కి పట్టింది ఎవరు? అంబేద్కర్ చనిపోయాక ఆధారాలను అంతం చేసింది ఎవరు? అంబేద్కర్ మరణాన్ని మిస్టరీగా మార్చిన విషయాలేవి. నాటి ప్రధాని నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాలను న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ తప్పుబట్టారు. ముఖ్యంగా కాశ్మీర్ ను ఆక్రమించిన పాకిస్తాన్ విషయంలో జవహర్ మెతక వైఖరిని వ్యతిరేకించారు. సైనిక చర్య కొనసాగించకుండా కాల్పుల విరమణ పాటించడాన్ని బహిరంగంగానే విమర్శించారు. అలాగే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 విషయంలోనూ నెహ్రూతో బాబాసాహెబ్ విభేదించారు. నెహ్రూ నిర్ణయాల్లోని తప్పులను ఎత్తి చూపేందుకు అంబేద్కర్ ఏనాడు వెనకాడలేదు. అయితే దీన్ని చాచా జీర్ణించుకోలేకపోయారని కొంతమంది విమర్శిస్తారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ కాలేజీకి వెళ్లి చదువుకున్న తొలి దళితుడు. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, లండన్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న అట్టడుగు వర్గం ప్రతినిధి. అందువల్లే నెహ్రూకు బాబాసాహెబ్ అంటే
అసూయ ఉండేదని సుబ్రహ్మణ్య స్వామి లాంటి నేతలు విమర్శిస్తారు. అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించడానికి నాటి అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని ఆరోపిస్తున్నారు. దళితులకు సమాన హక్కులు కల్పించాలని అంబేద్కర్ పోరాడారు. కొంతవరకు విజయం సాధించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి భావి సమాజానికి బాటలు వేశారు. తన ఆలోచనలతో స్వతంత్ర భారతంలో సామాజిక మార్పుకు పునాదులు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించారు. ఈ పరిణామాలను ఆధిపత్య శక్తులు తట్టుకోలేకపోయాయని, అలాగే కొనసాగితే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తమ పెత్తనం దెబ్బతింటుందని భయపడ్డాయని అంబేద్కరిస్టులు విమర్శిస్తారు. దీనికి తోడు నేపాల్ రాజ్యాంగాన్ని రాయాలని ఆ దేశ రాజు నుంచి అంబేద్కర్కు ఆహ్వానం అందింది. దీన్ని నేపాలీ బ్రాహ్మణులు జీర్ణించుకోలేకపోయారు. భారత్లో అగ్రవర్ణాల పెత్తనానికి అంబేద్కర్ ఎలా తెరదించారో నేపాల్లో కూడా అలాగే జరుగుతుందని వారు భయపడ్డారు. ఈ కారణాలతోనే అంబేద్కర్ను లేకుండా చేసే కుట్ర జరిగిందన్న అనుమానాలున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దళితులకు సరైన న్యాయం జరగాలంటే బుద్ధిజమే పరిష్కారమని అంబేద్కర్ భావించారు. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో బుద్ధిజం తీసుకున్నారు. తనతో పాటు 6 లక్షల మందిని బౌద్ధ మతంలోకి తీసుకువెళ్లారు. దేశంలోని దళితులంతా బౌద్ధులుగా మారాలని అంబేద్కర్ పిలుపునిచ్చారు. ఈ పరిణామంతో హిందూ సమాజం పునాదులు కదిలిపోయాయి. అప్పుడే బాబాసాహెబ్ను భౌతికంగా లేకుండా చేసే కుట్రను అమలు చేయడానికి నిర్ణయం జరిగిందని ఆయన అనుచరులు చెప్తారు. 1956 డిసెంబర్ 6న ఆయన నిద్రలోనే కన్నుమూశారు. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, బాబాసాహెబ్ పార్థివ దేహాన్ని తాకడానికి కూడా సబితా కబీర్ ఎవరిని అనుమతించలేదు. పోస్ట్ మార్టం చేయించాలని సన్నిహితులు చెప్పినా వినలేదు. కనీసం బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటానికి కూడా ఆమె ఒప్పుకోలేదని అంబేద్కర్ అనుచరులు ఆరోపించారు. అంబేద్కర్ మరణం విషయంలో ఆయన సన్నిహితులకు తీరని అనుమానాలున్నాయి. దేశంలోని చాలా వర్గాల నుండి సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్లు వచ్చాయి. దీంతో డిఐజీ సక్సేనా కమిషన్ ను నెహ్రూ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ సన్నిహితులు, కుటుంబ సభ్యులను కమిషన్ విచారించింది. అందరూ సబితా కబీర్ నే అనుమానించారు. దీంతో పాటు అంబేద్కర్ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి ఇంటి నుండి మొదటి ఫోన్ కాల్ డాక్టర్ మాల్వాంకర్ కు వెళ్లినట్లు కమిషన్ విచారణలో తేలింది. విచిత్రం ఏంటంటే, కమిషన్ ను నియమించారు గాని దాని రిపోర్ట్ను ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు తొక్కిపెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికీ పార్లమెంటు ముందుకు ఆ రిపోర్ట్ రాలేదు. భారత రాజ్యాంగ రచయితకు ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం ఇది. అంబేద్కర్ కు ట్రీట్మెంట్ చేయడానికే సబితా కబీర్ ఆయన్ను పెళ్లి చేసుకున్నారు. మరి ఆమె చేసిన చికిత్స ఎందుకు పని చేయలేదు? దాదాపు 10 సంవత్సరాలు మందులు వాడినా డయాబెటిస్ ఎందుకు కంట్రోల్ కాలేదు? సరైన సమయానికి భోజనం, మందులు తీసుకుంటే అదుపులో ఉండే డయాబెటిస్ అంబేద్కర్ ప్రాణాలు ఎలా తీసింది? ఇవి కొన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రశ్నలు. కొంతమంది దళిత మేధావులు, రచయితల వాదన ప్రకారం అంబేద్కర్ను అంతం చేయడానికి ఆధిపత్య వర్గాలు కుట్ర చేశాయి. అందులో భాగంగానే డాక్టర్ మాల్వాంకర్, సబితా కబీర్ అంబేద్కర్ జీవితంలోకి ప్రవేశించారు. ట్రీట్మెంట్ ఎలా జరిగిందో గానీ ఇన్సులిన్ ఓవర్ డోస్ అంబేద్కర్ పై స్లో పాయిజన్ లా పనిచేసిందన్న అనుమానాలున్నాయి. చనిపోయే రోజు రాత్రి 11 గంటల దాకా
సన్నిహితులతో కులాసాగా కబుర్లు చెప్పారు అంబేద్కర్. 11:30కు నిద్రపోయారు. అదే ఆఖరి రాత్రి. దళిత సూర్యుడు తెల్లారి ఉదయించలేదు. అనుమానాలు మాత్రం అంతు లేకుండా పుట్టుకొస్తూనే ఉన్నాయి. దళిత సమాజం ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు